ఇలా పెళ్ళి. నేను నమ్మను. నమ్మకం అడుక్కుతుంది. అటు చెప్పు. అటు చెప్పలేక ఇటు చెప్తున్నా. నాకు ఏదో చెప్పి అగ్రిమెంట్ అని నమ్మించారు. ఇదా ఇదా అసలు సంగతి చెప్తా. కళ్ళ ముందు నేనున్నాను. రాధ మెళ్ళ తాళిబొట్టుంది. వీడియోలు ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు లైవ్ టెలికాస్ట్ ప్రత్యక్ష ప్రసారం చూశారు కదరా. హా, చూశారు కదా. ఇంకెందుకు ఇవన్నీ? ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి. రేయ్, చూస్తావేంట్రా? వెళ్ళి ఆ కేసు నంబర్ ఏదో ఉంది 143 or something. వెళ్ళు, ఆ కేసు చూడు. వెళ్ళు. అమ్మయ్యా. రే రే, కట్టు కథ బాగా అల్లావు గాని ఇదంతా రాధకి తెలిస్తే ఛాన్సే లేదు. రాధ ఇక్కడ లేదుగా, వినలేదుగా. వినకపోతే ఓకే, ఒకవేళ పొరపాటున గాని వింటే నీకుంటదిరా తకిట 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 తకిట. ఎలా ఉన్నావు తల్లి? ఎక్కడున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు? ఈ బంగారు తల్లి మీద రాక్షసులు కన్నపడిందమ్మా. నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసిన నువ్వే చిట్టివన్న విషయం నేను బయటికి రానివ్వనమ్మా. ఏరా సీనయ్య, ఎంత ప్లాన్ చేశావురా? నన్ను ఎంత మోసం చేశావురా? నువ్వు నిజం చెప్పకుండా దాచేస్తే నేను చిట్టి ఎవరు కనిపెట్టలేననుకున్నావా? అమ్మనా సీనయ్య, నువ్వు మామూలోడివి కాదురా. నువ్వు టీ అమ్ముకునేవాడివే కదా అని నిన్ను చాలా తక్కువ అంచనా వేశాన్రా. మైండ్ బ్లోయింగ్ రా సీనయ్య. నువ్వెంత ప్లాన్ చేశావురా? ఎంత గొప్పగా మమ్మల్ని బోల్తా కొట్టించావురా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. రాధే చిట్టి కదరా సీనయ్య, మాట్లాడటం లేదు. నీ మాస్టర్ ప్లాన్ నాకు తెలిసిపోయిందనా? భగవంతుడా, రాతి చిట్టి అని అలా ఇలా తెలిసిందే. రే సీనయ్య, రాధే చిట్టి అని దాచిపెట్టి ఆ రాధకి విక్రమ్ కృష్ణతో పెళ్లి చేయించి మా ఇంటికి పంపిస్తావా? చిట్టి విక్రమ్ కృష్ణ సార్ అతను పెళ్లి చేసుకున్నాడు. నిజమా? మీరు చెప్పేది నిజమా? రే రే రే, ఆపరా ఆపరా నీ నాటకాలు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు పెళ్లి చేసుకున్నారా అని నన్నే అడుగుతున్నావా? చెప్పరా. రాధే చిట్టి కదా, ఇలా అనుకోవాలనే కదా నీ ప్లాన్? రాధే చిట్టి అని నేను నమ్మాలనే కదా? రాధని చిట్టి అనుకుని నన్ను పక్కదారి పట్టించాలని విక్రమ్ కృష్ణతో రాధకెలాగోలా పెళ్లి జరిపించి మా ఇంట్లోకి పంపిస్తే అది నేను నమ్మి రాధని చిట్టి అనుకుంటా అని నువ్వెలా అనుకున్నావురా? అన్ని తెలివితేటలు ఏం పనికి రావురా సీనయ్య. అంటే రాదని చిట్టి అని నమ్మడం లేదా? భగవంతుడా, బ్రతికించావు. రేయ్, ఆ చిట్టి కోసం ఆ చిట్టి ఎక్కడుందో దాచి నీ కూతుర్ని విక్రమ్ కృష్ణకిచ్చి పెళ్లి చేసి మా ఇంటికే పంపిస్తావా? రే సీనయ్య, నీ జీవితం పోయిందా? నువ్వు జైలు పాలయ్యావా? నీ కూతురు భార్య దిక్కులేని వాళ్ళయ్యారా? ఇప్పుడు ఎన్నాళ్లుంటారో తెలీదు. తెలియకుండానే విక్రమ్ కృష్ణకి రాధతో పెళ్లి చేశావా? ఎందుకురా ఆ చిట్టి మీద నీకింత ప్రేమ? నువ్వు కాపాడితే నేను వదులుతాను అనుకున్నావా? పట్టుకోలేను అనుకున్నావా? నీ వల్ల కాదు, నువ్వు పట్టుకోలేవు. ఏంట్రా ఏమన్నావ్? ఆ చిట్టిని నేనేం చేయలేనా? నేను పట్టుకోలేనా? కష్టం, మహా కష్టం. చిట్టిని మీరు చేరుకోలేరు. చిట్టి ఒక బలమైన రక్షణలో ఉంది. శత్రు దుర్భేద్యమైన ఒక కోటలో ఉంది. రేయ్ సీనయ్య, ఆ చిట్టిని నేను వదలను. చిన్నప్పుడే నువ్వు తన్నేమీ చేయలేకపోయావు. ఇప్పుడు తను పెరిగి పెద్దదైంది. ఇప్పుడు నీ మృత్యువుగా మారింది. మీ దగ్గరికి ఆలస్యంగా వస్తుంది. అప్పటిదాకా మీరు ఆయుష్తో ఉంటారా, లేదా మీరే చిట్టి దగ్గరికి వెళ్దాము అనుకుంటే మీ మృత్యువు దగ్గరికి మీరే వెళ్తున్నట్ట. ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావా? ఆ ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు చిన్నతనంలోనే చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, విఫలమయ్యాడు. చివరికి విష్ణుమూర్తి అవతారంలోనే ఆ నరసింహుడి చేతిలోనే వాడు అంతమయ్యాడు. నీకోసం ఆ ప్రహ్లాదుల్లాగా చిట్టి పెరుగుతుంది. చెవి ఏ దిక్కు నుంచైనా, ఏ రూపంలో అయినా సరే ఒకరోజు నీ దగ్గరికి వస్తుంది. ఏంట్రా ఏంట్రా నీ ధైర్యం?
ఆ ధర్మమే నా ధైర్యం. చూస్తా చూస్తారా మీ అందరి అంతు చూస్తా. ఏం జరిగిందో తెలియదు కానీ విక్రమ్ కృష్ణ సార్ని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నాకు ధైర్యం వచ్చిందమ్మా. ఈ భూమి మీద ఎక్కడైతే నువ్వు సురక్షితంగా ఉంటావో అక్కడికే వెళ్ళావు రాతమ్మా. నీ బాబాయ్ నిన్ను రక్షించుకుంటాడు తల్లి. రాధా అప్పా ఎందుకు 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 కొడుతు అప్పా ఆగు ఆగు నోతో మాట్లాడుకు. నిన్ను ఏయ్, ఊరికే వద్దు. వదలకూడదు. ఏయ్. నాకు కోపం తగ్గట్లేదు. నీ మీద ఇంకా కోపం పెరిగిపోతుంది. నిన్ను నిన్ను అయిపోయావు. నిన్ను ఆగు 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 అరుస్తున్నావేంటి? అరుస్తున్నావేంటి? నిన్ను అమ్మో మెంటల్ నన్ను మెంటల్ అంటావా? నిన్ను అయిపోయావు. నా చేతిలో. అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇవన్నీ విసిరేస్తున్నావు? ఇవన్నీ చాలా కాస్ట్లీవి. నా లైఫ్ అన్నిటికన్నా కాస్ట్లీ. నన్ను మోసం చేసావు కదా. నన్ను కావాలనే ట్రాప్ చేసావు కదా. అయ్యో దేవుడా, నా బతికిలా అయిపోయిందేంట్రా దేవుడా. పోయి ఈ పోలీసోడు దొరికాడేంట్రా దేవుడో. దేవుడా దేవుడా దేవుడా. ఏంటి ఈ రాగాలంటే ఈ శోకాలంటే దేవుడా దేవుడా అని ఏదో పోయినట్టు? పోయింది కదా. నా జీవితం సర్వనాశనం అయిపోయింది కదా. ఇది అగ్రిమెంట్ పెళ్లి కాదు, మోసపు పెళ్లి. ఇది ఒక అమాయకమైన అమ్మాయిని ఆట బొమ్మగా చేసిన పెళ్లి. పాల బొగ్గుల పసిపాపను కర్కశంగా కాలు రాసిన పెళ్లి. ఆపో నువ్వు నీ భాష. క్రైమ్ ఎపిసోడ్ బాగా చూస్తావా ఏంటి? ఏంటా మాటలు? కర్కశం, కాల రాయడం. నేనంతా విన్నాను విక్రమ్ కృష్ణ, అంతా విన్నాను. ఏం విన్నావు? ఏం విన్నానా? నువ్వు చెప్పింది, నీ మనసులో ఉన్నది నా దగ్గర దాచింది. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానా? ఒక చెయ్యి టీ తీసుకొచ్చిందా, తిరిగి చూస్తే ఒక అమ్మాయి అలా అలా వయ్యారంగా నడుచుకుంటూ వచ్చిందా. మొత్తం వినేసిందన్నమాట. నువ్వా టీ తాగి ఆహా ఓహో అంటూ ఆ టీ పరిమళం, ఆ కళ్ళు, ఆ జడ వర్ణించిందంతా విన్నాను సార్. మొత్తం విన్నాను. ఏంటిది? ఏంటిది? అదేంటంటే చెప్పు 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 చెప్పు. అబద్ధం చెప్పు. వాళ్ళని నమ్మించడానికి చెప్పాను అంటావు కదా. అంటే నమ్మేస్తాననుకున్నావా? నేనంత పిచ్చిదాన్నేం కాదు. నేను వెళ్ళిపోయాననుకున్నావా? నేనంతా విన్నాను. కావాలనే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా. నువ్వు కావాలనే చేసుకున్నావు. అగ్రిమెంట్ లేదు, గిగ్రిమెంట్ లేదు. ఇదంతా నీ ప్లాన్. నన్ను చూసావు, నా అందాన్ని చూసి డమాల్మని పడిపోయావు. ఈ మొండిగట్టాన్ని అడిగితే పెళ్లికి ఒప్పుకోదు అనుకుని 2-3 రోజులు బాగా ఆలోచించి బాగా స్కెచ్ వేసి ఈ అగ్రిమెంట్ పెళ్లిని ప్లాన్ చేసావు కదా. నన్ను నిజంగా పెళ్లి చేసుకున్నావు కదా. నా బతుకు బుక్కి పని చేసావు కదా. నన్ను మోసం చేసావు. మోసం చేసావు. ఎందుకు చేసావు చెప్పు చెప్పు చెప్పు. నిన్ను వదలు. ఏంటేంటి నిన్ను చూసి నేను టపాల్మని పడిపోయానా? ఆలోచించి ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నానా? అక్కడికి నువ్వేదో అందాల పోటీలో గెలిచిన అందాల రాసి అయినట్టు ఫీలింగా? నీ బోటి అందగతిని పెళ్లి చేసుకోవడానికి స్కెచ్చులు వేయాలా, యుద్ధాలు చేయాలా? దిగు దిగు, కాస్త నేల మీదకి దిగు. అంటే నేను అందంగా లేనా? అందగతిని కాదా? నిన్ను అందగత్త అంటే అందం ఆత్మహత్య చేసుకుంటుంది. నలుగురు నవ్విపోతారు. చూడరాదా, కొన్ని నిజాలు ఒప్పుకోవాలి. నిజం ఎప్పుడు బాధగా చేదుగానే ఉంటుందని మా బాబాయ్ చెప్పాడు. అయినా నిన్ను ప్రేమిస్తున్నానని, నీకు పడిపోతానని ఎలా అనుకుంటున్నావు? నీకేమైనా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయేమో గాని నాకు నీ మీద అసలు ప్రేమ అన్న పదార్థమే లేదు, ఉండదు. అవునులే, మనుషుల్ని స్వార్థానికి వాడుకోవడం, అగ్రిమెంట్లు చేసుకునే నీకు, ఎలాంటి ఫీలింగ్స్ లేని రాతగుండు ఉన్న నీకు ప్రేమ ఎలా పుడుతుంది? ప్రేమ విలువ ఎలా తెలుస్తుంది? అసలు నిన్ను ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుందా? ఇష్టపడుతుందా?
అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే నువ్వొక స్వార్థపరుడివి, నువ్వొక బండరాయివి. నీకు ప్రేమంటే అర్థమే తెలీదు. నువ్వెప్పుడు ఎవరిని ప్రేమించలేవు. ఒక మనిషి కోసం నిలబడవు. ఒక మనిషి కోసం త్యాగం చేయడం, ఒక మనిషి కోసం తప్పించడం, జీవితాంతం ఎదురు చూస్తూ ఉండలేవు. ఇవన్నీ నీకేం తెలుసు? నీకు ప్రేమించే అర్హతే లేదు. ఏంటి ఫీలింగ్స్ ఒకటి మళ్ళీ